బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. చాలామంది జాతకాలలో పితృదోషాలు అనేటువంటివి ఉంటున్నాయి అనేది తెలుస్తూ ఉన్నది మనకు. ఏమిటి దాని యొక్క ఇది అన్నప్పుడు పెద్దలు చేసినటువంటి పాపాలు పిల్లలకు వస్తాయా అని, పిల్లలకు రావు, సంబంధం లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ యద్భావం తద్భవతి అని, మనము ఏదైతే చేస్తామో, మనము మంచి చేస్తే మన మంచి ఎప్పుడు కూడా పిల్లలకు పోదు. మనం ఎంత మాత్రం చేసుకుంటామో అంతవరకే ఉంటుంది. మనము చెడు చేస్తే మాత్రము ఖచ్చితముగా పిల్లలకు వస్తుందిగాక. ఎందుకు? మనం సంపాదించినటువంటి ఆస్తి ఏ విధముగా సంపాదించుంటామో మనకు తెలీదు. అందుకనే ధర్మ అర్థ కామ్య మోక్షములు అన్నాడు. ధర్మముగా సంపాదించినటువంటి అర్థాన్ని కామ్యానికి, మన కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగిస్తూ, ఆ ఉపయోగించేటువంటి విధానాన్ని బట్టే వీడు మోక్షానికి పోతాడు. అంటే ధర్మ అర్థ కామ్యము మోక్షము అని దాని యొక్క అర్థమే అది. మనము ధర్మంగా సంపాదించుకుంటున్నామా, అధర్మంగానా, మరి పొట్టకోటి కోసము అనేక రకాల ఏవో వ్యాపారాలతోనూ ఇంకో దాంతోనూ మనం చేసుకుంటూ ఉంటాం. చేస్తూ ఉన్నప్పుడు ఆ చేసినటువంటి కొన్ని ఏదో రకమైనటువంటి పాపాలు అనేటువంటి వెంటాడుతూ ఉంటాయి. కనుక పిల్లలకు ఖచ్చితముగా అంటుకుంటాయి అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే పితృదోషాలు అనేటువంటివి ఎప్పుడైతే ఇదవుతుందో అది కనుక్కోవటం అనేటువంటిది కూడా చాలా జాతకాల్లో చూస్తే తెలుస్తుంది. అన్ని రకాలా బాగుంటుంది. ఇల్లు బాగా కట్టుకొని ఉంటాం వాస్తురీత్యా, కానీ స్థలము మంచిదై ఉండదు. అక్కడ మనశ్శాంతి అనేటువంటిది ఉండవు. మేము అన్ని రకాల మాకు డబ్బులు వస్తున్నాయండి, కావాల్సినంత ఉంది. ఉదాహరణకు ఎంతోమంది మహనీయులు, బాగా డబ్బు గలవాళ్ళు, ప్రపంచంలో అత్యంత ధనవంతులు కూడా, ధనానికి ఏమీ కొదవ లేదనేది మనకే తెలుసు ప్రపంచానికి. కానీ వాళ్ళ పిల్లలు మళ్ళా ఉండరు, సంతానము. వీళ్ళ తర్వాత అది అనుభవించడానికి వంశపారపర్యము అనేటువంటిదే ఉండదు. ఎవరి కోసం ఇంత సంపాదిస్తున్నట్టు, ఎవరికి పెడుతున్నట్టు, చివరికి ఏం చేయాలనో తెలియదు. కానీ విపరీతముగా డబ్బు అయితే వస్తూ ఉంటుంది, ఐశ్వర్యం. కానీ అది అనుభవించడానికి కూడా వంశము ఉండాలి. అందుకనే న్యాయబద్ధముగా పొలాల మీద వచ్చేటువంటి ఇదితో ఉండేటువంటిది కాబట్టి పూర్వం ఒక్కొక్కరు 10 మంది, 12 మంది, 7 మంది, 8 మందిని ఇలా సంతానం, ఎంత సంతానము ఉంటే అంత పెద్ద గొప్ప కుటుంబము అనేటువంటిది ఉన్నింది. ఈ రోజుల్లో సంపాదనకు ఇబ్బందులోని తక్కువ ఎప్పుడైతే చేసుకుంటున్నామో, ఆ తర్వాత తరం వాళ్ళు మనము చేసేటువంటి పాపపుణ్యాల వలన ఇది వంశాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి ఇది లేకుండా పోతూ ఉన్నది. సమాజంలో ప్రతి వాళ్లకు తెలుసు ఎవరు ఏమిటి, ఎవరికి ఎంత మాత్రం ఉంది అనేటువంటిది. కానీ దాని గురించి పట్టించుకోమన్నమాట మనం. అందువలన ఈ పితృదోషాలు అనేటువంటివి పోగొట్టుకోవడానికి వాళ్ళ జాతకాలలో అనేక రకాలుగా విషయాలు ఉంటాయి. నేను చాలామందికి తెలియజేస్తూ ఉంటాను, ఏది పని పట్టుకున్నా జరగలేదు గురువుగారు, జాతక ప్రకారముగా కూడా మనం ఎన్ని పరిహారాలు చేసుకున్నా నిజానికి జాతక ప్రకారంగా పరిహారం చేస్తే పోవాలి, బాగా జరగాలి. ఎన్నిసార్లు పరిహారం చేసినా ఇంకా జరగలేదు అంటే పితృదోషాలు ఉన్నాయి అని లెక్క. పితృదోషాలు అంటే ఏమిటి? పైన ఉండేటువంటి వాళ్ళ యొక్క ఆత్మ మన మీద శాంతించాలి. మనం అనుకుంటాం ఏంటో, పోయిన తర్వాత వాళ్ళేం మనకేమో ₹1 ఇచ్చి పోలేదు, వాళ్ళు శాంతిస్తేమి శాంతించకుంటేమి, ఇంట్లో వాళ్లకు భార్య పిల్లలకు మనం కడుపుకు అన్నం పెట్టి వాళ్ళని సరిగ్గా చూసుకుంటే చాలు, పోయిన వాళ్ళని మనం ఏం చేయగలుగుతామని మనం అనుకుంటాం. కానీ వీళ్లకు కడుపు నిండా అన్నం పెట్టాలి అని అంటే కూడా వాళ్ళ యొక్క ఆశీర్వచనం మనకు చాలా అవసరం. అది దైవానుకూలం, అక్కడే ఉంది మన యొక్క జీవితం. అందువల్లనే వాళ్ళు కన్నదానికి, మనం పుట్టినదానికి ఏమిటి రుణం తీర్చుకుంటాము అనేటువంటిది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్లకు అమావాస్యలు, పౌర్ణములు వచ్చినప్పుడు మనం చేయాల్సినటువంటి విధి విధానాలు గనక సక్రమంగా ఎప్పుడైతే చేయగలుగుతున్నామో అప్పుడు మేలు జరుగుతుంది గాక. అంతేకాకుండా పితృదోషాలు ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ జాతక ప్రకారముగా ఒక నది దగ్గరికి పోయి చేయాల్సినటువంటి విధానము ఉంటుంది.
నేను కొంతమందికి మచ్చుకు 1-2 చెప్పా నేను. ఎందుకు అంటే 3 నిమ్మకాయలు, తర్వాత ఒక కొబ్బరికాయ, ఆ తర్వాత కాస్త ఉప్పు, కొన్ని పితృదోషాలకు వాళ్ళ పేర్లకు సంబంధించినటువంటి పలానా వాళ్ళు అని వచ్చి ఇలా 3 నిమ్మకాయలు 1, 2, 3 పెట్టి అలా తిరగటం, ఇలా వచ్చి ఇలా ముందుకు తిరిగి ఆ 3 తీసుకొని వెళ్ళి ఆ నదిలో నెత్తి మీద పెట్టుకొని అలాగే వదిలేసి స్నానం చేసేటువంటి విధానము ఒక రకమైనటువంటిది. ఆ రోజు ఆ వస్త్రాలు అక్కడే వదిలేసి రావటము, ఇలా అనేక రకాలు ఉంటాయి. అంటే అందరికీ ఇదే వర్తిస్తుంది అని కాదు, వాళ్ళ జాతకంలో ఉండేటువంటి దోషాలను బట్టి ఏమిటి అనేది ఆలోచన. మనం పరిహారాలు చేసుకున్న తర్వాత మనకు జరగాలి, జరగకపోతే చెప్పినవాడి దోషము, అది ఇంకా మళ్ళీ ఉపయోగం లేదు అనేటువంటిది ఉండాలి. మా దగ్గర వచ్చినటువంటి వాళ్ళు ఇంకొకరి దగ్గరికి వెళ్ళకూడదు అనేటువంటి పద్ధతి కూడా ఉండాలి నిజాయితీగా. అలా మనము కట్టుబడి చేసినప్పుడు అందరికీ మేలు జరుగుతుంది గాక. ఏది ఏమైనా పితృదోషాలు అనేటువంటివి ఉన్నాయి, పిల్లలకు అంటుకుంటాయి. వాళ్ళ జాతకాన్ని బట్టి, వాళ్ళు పుట్టినటువంటి లగ్నాన్ని బట్టి, జరుగుతూ ఉండే పరిస్థితులను బట్టి చూసి చెప్పవలసినటువంటిది కాబట్టి కనుకనే జ్యోతిష శాస్త్రాన్ని అందరూ నమ్మాలి, చేసుకోవాలి. జయోస్తు. For more videos like this, subscribe Big TV channel.